హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కార్తిక్ తెలుగు న్యూస్. ఫ్రెండ్స్, ఇవాళ తల్లికి వందనకు సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది. దీని గురించి మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఏపీలోని విద్యార్థుల తల్లిదండ్రులకు శుభవార్త. తల్లికి వందనం పథకం నిధులను త్వరలోనే ప్రభుత్వం విడుదల చేసేందుకు సిద్ధమవుతోంది. ఈ మేరకు ప్రభుత్వం నిధులు జమ చేసేందుకు ముహూర్తం కూడా ఫిక్స్ చేసింది. ఈ నెల 16, 17, 18 తేదీల్లో ప్రభుత్వం నిధులు బ్యాంక్ ఖాతాల్లోకి రిలీజ్ చేయనుంది. ఆయా తేదీల్లో మెగా తల్లిదండ్రుల ఉపాధ్యాయుల మీటింగ్ జరగనుంది. ఈ సందర్భంగా నిధులను ప్రభుత్వం విడుదల చేసేందుకు సిద్ధమవుతోంది. లబ్ధిదారులకు అకౌంట్లో 13,000 రూపాయలు జమ చేయనుంది. ఈ పథకం కింద 15,000 రూపాయలు అందిస్తుండగా 2,000 రూపాయలు స్కూళ్ల నిర్వహణ కోసం ప్రభుత్వం తీసుకుంటోంది. తల్లికి వందనం అర్హుల లిస్టు చెక్ చేసుకోవడం ఎలాగంటే, తల్లికి వందనం అర్హుల జాబితాను ప్రభుత్వం ఆన్లైన్లో అందుబాటులోకి తీసుకొచ్చింది. దీంతో అర్హులు ఈ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు లబ్ధిదారులుగా ఉన్నారా లేదా అనేది తెలుసుకోవచ్చు. మీ ఆధార్ నంబర్ ఎంటర్ చేయండి. స్కీమ్ టైప్లో తల్లికి వందనం సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత ఇయర్ 2026 నుండి 2027 సెలెక్ట్ చేసుకోండి. అనంతరం గెట్ డీటెయిల్స్పై క్లిక్ చేయండి. మీరు లబ్ధిదారుల జాబితాలో ఉన్నారా లేదా అనే వివరాలు కనిపిస్తాయి. ఈ రెండూ తప్పనిసరి. అయితే మీరు లబ్ధిదారులుగా ఉండి అకౌంట్లో డబ్బులు పడాలంటే ఖచ్చితంగా 2 పనులు పూర్తి చేయాలి. అందులో ఒకటి ఆధార్ అనుసంధానం. బ్యాంక్ అకౌంట్తో ఆధార్ తప్పనిసరిగా లింక్ అయి ఉండాలి. అలాగే ఈకేవైసీ కూడా పూర్తి చేసి ఉండాలి. ఈ 2 ప్రక్రియలు పూర్తి చేయకపోతే అకౌంట్లో డబ్బులు పడే అవకాశాలు ఉండవు. తల్లికి వందనానికి కావాల్సిన అర్హతలు ఏంటంటే, విద్యార్థులు ఏదైనా ప్రభుత్వం గుర్తింపు పొందిన స్కూల్స్, కాలేజీల్లో చదువుతూ ఉండాలి. కుటుంబంలో ఎవరూ ఇన్కమ్ ట్యాక్స్ చెల్లిస్తూ ఉండకూడదు. ప్రభుత్వ ఉద్యోగులు, కాంట్రాక్ట్ ఉద్యోగులు, పెన్షనర్లకు ఈ పథకం వర్తించదు. 10 ఎకరాల్లో భూమి ఉండాలి. గత 12 నెలల విద్యుత్ వినియోగం సగటున 300 యూనిట్ల లోపు ఉండాలి. సో ఫ్రెండ్స్, ఇది అప్డేట్ న్యూస్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి వీలైతే ఛానల్కి లైక్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.